టీడీపీ జనసేన పార్టీలు రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో ప్రకటించిన నేపథ్యంలో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలలో పెను ప్రకంపనలే చోటు చేసుకుంటున్నాయి. ఇక టికెట్ పైన రోజుకి ఆశావాహుల గుండెల్లో రైళ్లు పరిగెత్తే పరిస్థితి నెలకొంది. బీజేపీ పొత్తు కోసం టీడీపీ జనసేన నేతలు వేచి చూస్తున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఇక్కడి నుండి టీడీపీ పార్టీ ఆవిర్భవించింది. కోల అప్పలనాయుడు వరుసగా 3 సార్లు గెలిచి ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఈ కుటుంబం నుండి ఆయన వారసురాలు కోల లలిత కుమారి 2004, 2009, 2014 వరకు వరుస విజయాలు సొంతం చేసుకున్నారు. 2004 నాటి నుండి గత ఎన్నికల వరకు కోల కుటుంబానికి చెందిన వారే ఎస్కోట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన పరిస్థితి. లో అనూహ్యంగా రాష్ట్రం మొత్తం జగన్ హవాతో విజయనగరం జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలు, 9 అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి 2024లో పోటీ చేస్తాయని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటన నేపథ్యంలో ఇటు టీడీపీలో టికెట్ పై ఆశలు పెట్టుకున్న కోల లలిత కుమారి, మాజీ ఎమ్మెల్యే అలాగే యువ నాయకులు గొంప కృష్ణ, ఎన్ఆర్ఐ కూడా ఇప్పుడు డైలమాలో పడ్డారు. అధికార పార్టీలో ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీ రఘురాజు మధ్య వర్గపోరుతో సతమతమవుతున్నారు. జగన్ నేరుగా ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని పిలిచి నచ్చజెప్పినా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇలాగే కొనసాగితే అధికార పార్టీకి నష్టం తప్పదు అని నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కేడర్లో కూడా గుసగుసలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఎమ్మెల్సీ రఘురాజు గతంలో బీజేపీలో ఉండేవారు. ఆయనకి గత పరిచయాలు కొంతవరకు ఉపయోగపడతాయి అనే ఆలోచనలో ఉన్నారు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో బీజేపీ సీటు కోసం కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఇటు టీడీపీ అటు జనసేన బీజేపీ పార్టీలు అవకాశంగా తీసుకుని 3 పార్టీలు కలిసి పనిచేస్తే విజయం నల్లేరు మీద నడకే అని నియోజకవర్గంలో పబ్లిక్ టాక్. టీడీపీ జనసేన ప్రకటించిన మొదటి జాబితాలో ఎస్కోట అభ్యర్థిని ప్రకటించకపోవడం నియోజకవర్గంలోని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ టికెట్ తనకే వస్తుందని ధీమాగా ఉన్న లోపల మాత్రం టెన్షన్ పడుతున్నారు. జనసేన పార్టీ కూడా టికెట్ తమకి ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ ని ఒత్తిడి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ రఘురాజు కూడా వేచి చూస్తున్నారు. అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తారో కేడర్ ని కాదని సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండకి టికెట్ ఇస్తే ఓటమిని కోరు తెచ్చుకున్నట్టే అవుతుంది. చేతులారా ప్రతిపక్ష పార్టీకి సీటును బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చినట్లే అని వైఎస్ఆర్సీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీలో కుమ్ములాటలతో విజయావకాశాలు ఉన్నా ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న పరిస్థితి. టికెట్ ఎవరికి వస్తుంది, ఎస్కోటకి కింగ్ ఎవరో తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.